వీడియోలో చాలా మందికి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. అవి ఫ్రంట్ పార్ట్‌లో కస్టమర్ బ్రాడ్ పెంచమన్నప్పుడు భుజాలు జారుతున్నాయి. తర్వాత చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తున్న చాలా వాటికైతే క్లియర్ అవుతాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముఖ్యంగా కొత్త వారి కోసం అయితే చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. ఎప్పుడైనా కూడా మీరు థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కంపల్సరీగా ఏం చేయాలంటే ఇలాగ బ్యాక్ పార్ట్కి అతికించుకోవాలి. మీరు మెయిన్ క్లాత్కి అయితే అతికించుకోకూడదండి. మెయిన్ క్లాత్కి అతికించుకుంటే మనకి ఈ మెయిన్ క్లాత్ అనేది పలచని ఉంటుంది కాబట్టి దీనికి అంత ఫిట్టింగ్ అనేది రాదు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తర్వాత లైనింగ్కి అయితే ఈ విధంగా అతికించుకున్న తర్వాత చూడండి పైన మనకు ఒక కుట్టు అనేది కనిపిస్తుంది కదా, ఇలాగ ఒక కుట్టు అనేది కనిపిస్తుంది కదా, దీన్ని అయితే రాంగ్ సైడ్ అనేది మనకు కనిపించేలాగా ఇలాగా మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండాలి. ఇది చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి పైకి కనిపిస్తున్నాయి కదా, ఇది రైట్ సైడ్లో ఉండాలి. లైనింగ్ వచ్చేసి మనకి రాంగ్ సైడ్లో అయితే ఉండాలండి. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత నీట్గా అయితే పెట్టేసేయాలి. ఇలాగా పెట్టేసిన తర్వాత అంతా ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా ఉందా కింద అంతా. ఒకవేళ మనకి మరి కిందకి వచ్చేస్తే లైనింగ్ అనేది అప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. ఒకసారి చెక్ చేసేసి ఇలాగా టర్న్ చేసేసి చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలాగా కుట్టు అనేది వేస్తాను. చూడండి మీరు ఇక్కడ పిన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు, కింద ఇక్కడ పిన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ నేను ఇక్కడ పిన్స్ ఏం పెట్టలేదు, మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలాగా ఇందాక వేసాం కదండి, ఈ కుట్టు మీద ఒక కుట్టు అయితే వేయాలి. కనిపించట్లేదండి, నేను ఇక్కడ లైట్ అయితే వేస్తున్నాను. సేమ్ ఈ కుట్టు మీదనే ఇంకొక కుట్టు అనేది పడాలండి. చూడండి ఇలాగా రౌండ్ అనేది మనము హ్యాండ్ అనేది కరెక్ట్గా మూమెంట్ అనేది ఇవ్వాలి దీనికి. ఇలాగా మనం దీన్ని అయితే ఇలాగ పట్టి లాగకూడదండి. జస్ట్ ఇలాగా కరెక్ట్గా షేప్ అనేది ఇలా వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. థ్రెడ్ అనేది కరెక్ట్గా మనకి చూడండి ఇలాగా థ్రెడ్ మీదనే, అంటే ఇందాక కుట్టు వేసాం కదండి, దాని మీద పడటం వల్ల కుట్టు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా థ్రెడ్ బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి దీని మీదనే ఒక కుట్టు అయితే వేద్దాం ఇలాగా. అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కటింగ్ అయితే చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కటింగ్ చేసాం కదండి. ఇప్పుడు మధ్యలో కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో కచ్చకాలు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది ఎందుకు పెడుతున్నామంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరగడం కోసం. ఇలాగా మిడిల్లోకి ఈ రౌండ్ అనేది మనం చిన్న చిన్న కట్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడేం ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ చూడండి నాకు థ్రెడ్ అనేది కొంచెం పక్కకు పడింది. ఇలా ఓపెన్ చేస్తే మనకి థ్రెడ్ అనేది కనిపిస్తుంది. చూపిస్తాను నేను. చూడండి ఈ లోపల ఉన్న క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా కనిపించకూడదు. ఇలా కనిపించకుండా ఉండాలంటే ఇంకొక కుట్టు ఇక్కడ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా తీసేసి కటింగ్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి మనకు అసలు క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. చూడండి ఇలాగ ఉండాలి ఫినిషింగ్ అనేది. ఇలాగుంటే మనకి నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా కట్స్ అనేది పెట్టేసేయాలి ఇలాగా. ఇక్కడ నుంచి ఇలాగ లోపల నుంచి క్లాత్ అనేది బయటికి తీసేయాలి. చూడండి దీన్ని మనం ఇలాగా ఫోల్డింగ్ చేసేసి నీట్గా అయితే లోపల ఉన్న క్లాత్ని మొత్తం కూడా చూడండి థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత ఇలాగా వస్తుంది కదా. సో మనం వేలుతోటి ఇలాగ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి షేప్ అనేది. చూడండి
ఇది రౌండ్ నెక్ కదా, ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కుట్టు పక్కనే అంటే థ్రెడ్ ఉంది కదండి, థ్రెడ్కి తర్వాత కుట్టుకి ఇక్కడున్న థ్రెడ్కి క్లాత్కి మధ్యలో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, నీడిల్ అనేది రైట్ సైడ్లో ఉంది. ఇది మీకు ఏ విధంగా ఉంది అనేది మీకు అనుకూలంగా అయితే సెట్ చేసుకోవాలి. పైపింగ్ని అంటే సెట్టింగ్ అనేది చూడండి, ఇలాగ కొద్దిగా నీట్గా మొత్తం అంతా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసిన తర్వాత పైన ఒక కుట్టు అనేది అనగి కుట్టు వేసుకోవాలి. కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసింది కదా, ఇలాగ నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద కూడా సేమ్ ఇలాగే చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ ఇక్కడ ఇలా ఉంది కదా, మొత్తం అంతా జాయింట్ అయితే చేసుకోవాలి. క్లాత్ని ఎక్కడ కూడా లాగకండి. ఎలాగైతే ఉందో సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేయాలి మనం. చూడండి ఇది కూడా ఇక్కడ క్లాత్ ఏమన్నా ఇలాగుంటే పైకి అనేసుకోవాలి. ఇంకొకటి లోపల ఉన్న క్లాత్ అనేది టైట్గా ఉండడం ఇలాగైతే ఉండకూడదు, రెండు కూడా సేమ్ ఒకటే లెవెల్లోనే ఉండాలి. చూడండి ఒకసారి ఇలాగ నీట్గా వచ్చేసింది కదా. ఇది మనకి బ్యాక్ పార్ట్. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా అయితే ట్రిమ్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా సేమ్ ఇలాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది ఒక పక్క అయితే కంప్లీట్ అయింది కదా. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ కూడా ఉంచద్దు, నీట్గా ఎక్కడికక్కడ కట్ చేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము వెనకలైతే టక్స్లు వేయాలండి. ఇక్కడ చూడండి మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇలాగ ఫస్ట్ అయితే ఒక కుట్టు అయితే వేద్దాము. ఇక్కడ వరకు వేసి నీడిల్ని కిందికి దింపి మరి ఇలాగ క్లాత్ని అయితే పాదంని పైకెత్తి క్లాత్ని అయితే ఇలాగ టర్న్ చేయాలి. మరి దీని మీదనే సారీ అండి చూడండి ఇది మనకి గుర్తు అంటే మార్కర్ వీలర్ ఉంటుంది కదండి, దీంతో అయితే ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ కనిపిస్తుంది కదా మనకి. ఇలాగా స్ట్రైట్గా ఒక కుట్టు వచ్చిన తర్వాత ఇక్కడికి స్టాప్ చేసి నీడిల్ని కిందికి దించి పాదంని పైకెత్తి ఇలాగ క్లాత్ని టర్న్ చేసేసి దీన్ని ఇంకొకసారి ఇలాగే. ఇప్పుడు ఒక కుట్ట అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇదైతే తీసేసేయాలి. చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్లాత్ ఇక్కడ టక్స్ వేసాం కదండి, ఇలాగ పట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు వేసుకోవాలి. ఇలాగా కొంచెం స్లోప్ ఇవ్వాలి, అంటే లాస్ట్కి వచ్చేసరికి స్లోప్ ఇవ్వాలి. స్టార్టింగ్లో వచ్చేసి ఇలాగ 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఇలాగనే చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదండి, దీన్ని నీడిల్ని కిందికి దింపి పాదంని పైకి ఎత్తి సేమ్ ఇక్కడ ఇంకొక కుట్ట అనేది వేయాలి. ఇలాగా వేసిన తర్వాత దీన్ని ఇలాగ పట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది రావాలి కింద.
తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చిన్నగా స్లోప్ అనేది ఇవ్వాలి. చూడండి ఇలాగా. ఇక్కడ ఇలాగ గీరేసుకుంటే సరిపోతుంది. చూడండి కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు కూడా ఇలాగ క్లాత్లు అనేటివి ఇలాగ పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేస్తారు. ఇది స్టిచ్ చేసి మరి ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేస్తారు. అంటే ఈ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, దీన్ని కూడా పెట్టేసి స్టిచ్ చేస్తారు. మరి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది వేస్తారు. అప్పుడు మనకి ఇది ఎక్స్చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. రెండు కూడా ఒకే వైపుకే పడవు. అంటే రెండు ఒకే వైపుకే పడటం వల్ల మనము అంటే రెండు కూడా ఒక్కొక్క వైపుకి ఒక్కొక్కటి పడదు, సేమ్ రెండు కూడా ఒకే వైపుకే పడతాయి. అలా పడినప్పుడు మనకి ఏమవుతుందంటే పని అనేది వేస్ట్ అయిపోతుంది కదా, డబల్ పని అవుతుంది. సో ఒకసారి ఫస్టే క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగ ఉండకూడదంటే ఇది చూడండి. ఇప్పుడు ఇలాగ పెట్టేసేయండి. రెండు కూడా ఇలాగ పెట్టేసుకొని ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది. మరి ఈ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది షోల్డర్ దగ్గరికి. ఇది మనకి కరెక్ట్ మెథడ్. ఫస్ట్ మనం ఇది కుట్టి మరి మెయిన్ క్లాత్ అటాచ్ చేసి ఇదే కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని స్టిచ్ చేస్తే అప్పుడు మనకి రెండు కూడా ఒకే వైపుకే పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఇలాగా థ్రెడ్ పైపింగ్ని అయితే జాయిన్ చేసుకుందాము. చూడండి నేను ఆల్రెడీ మీకు థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించా కదా. దీన్ని ఈ విధంగా పెట్టేసేసి షోల్డర్ దగ్గర ఇలాగా పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా నెక్ అయితే పెంచుతున్నానండి. ఎందుకంటే మనకి కస్టమర్ నెక్ కొంచెం బ్రాడ్గానే పెట్టమన్నారు. చూడండి ఈ రెండు కూడా ఇలాగ పెట్టేసేసిన తర్వాత నెక్ అయితే ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనము స్టార్టింగ్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ థ్రెడ్ పైపింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాగ చిన్నగా కుట్ట అనేది వేసుకోవాలి. అంతలోపే నాకు థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాము. ఇలాగా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ ఇలాగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడికి మరి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది మనకి కరెక్ట్ మెథడ్. ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ కటింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదండి, దీన్ని రెండు లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒకటి ఇటుపక్కకి ఇంకొకటి ఇటుపక్కకి అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత పైన మనము స్టిచ్చింగ్ అనేది ఇలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇందాక మనం కుట్టు వేసాం కదండి, సేమ్ దీని మీదనే కుట్టు అనేది రావాలి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి
చూడండి. ఇప్పుడు దీన్ని అయితే ఇలాగ టర్న్ చేసేసి కుట్టు మీదనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కట్స్ అయితే పెట్టేయాలి ఇలాగా. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది తీసేసి నీట్గా షేప్ వచ్చే విధంగా ఇలాగ ప్రెస్ చేయండి, అంతే సరిపోతుంది. చూడండి, క్లాత్ని అయితే ఇలాగ పెట్టేసేయాలి. సేమ్ దీన్ని కూడా అంతే ఇలాగా నీట్గా తిప్పేసేసి చూడండి. తిప్పేసిన తర్వాత ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా, రౌండ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కుట్టు పడేటప్పుడు కంపల్సరీగా మనము థ్రెడ్కి తర్వాత క్లాత్కి మధ్యలో అయితే ఇలాగ పడాలండి కుట్టు అనేది. అలానే థ్రెడ్ మీద పడకూడదు, క్లాత్ మీద కూడా పడకూడదు. చెక్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, ఇప్పుడు మనము దీన్ని సైడ్ అంతా కూడా జాయింట్ అయితే చేసేద్దాము. జాయింట్ చేసేటప్పుడు నీట్గా క్లాత్ని అయితే ఇలాగానే వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలండి. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసేయాలి ఇలాగా. ఇక్కడ కట్ చేసేసేయండి. మరి మనకు బై మిస్టేక్ ఏమైనా కట్ అవుతే అప్పుడు ఇబ్బంది పడాలి కదా. సో ఫస్టే కట్ చేసుకొని ఇలాగా పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకొక పార్ట్ని మనము ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు మనము మెయిన్ డాట్ అనేది వేయాలి కదండి. ఈ మెయిన్ డాట్ కోసం ఇలాగా కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్కి మిడిల్లో మనకైతే మెయిన్ డాట్ వస్తుందండి. దీన్ని ఇలాగా పెట్టేసుకొని ఇటుపక్క అటుపక్క 1 ఇంచ్ వచ్చే విధంగా, ఈ వెడల్పు అనేది 1 ఇంచ్ వచ్చే విధంగా ఇక్కడ నుంచి స్లోప్ అనేది తీసేసుకోవాలి. ఇలాగా కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగ మిడిల్లోకి అయితే పెట్టేసుకోవాలి. మిడిల్లోకి పెట్టేసుకొని చిన్నగా రఫ్ ఇచ్చేసి స్టార్టింగ్లో ఒక 30 ఇంచ్ అనేది స్ట్రైట్గా వచ్చి తర్వాత స్లోప్ అనేది ఇలాగ దించేయాలి. చూడండి, ఇలాగా కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇలాగా ఇక్కడ నుంచి 3 ఇంచులు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు హైట్ అనేది తక్కువ ఉన్నారు. 3, 3.5 సరిపోద్ది. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఇంకొక పార్ట్. ఇక్కడ నుంచి ఇలాగ వేయండి ఒక టక్స్ అనేది.
తర్వాత మరి ఇలా కిందకి దింపిన తర్వాత ఇలాగ మిడిల్లో నుంచి ఈ విధంగా పట్టేసుకుంటే మనకు ఒక డాట్ అనేది వచ్చేస్తుంది కదా. దీన్ని ఇలాగా 1 ఇంచ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ మిడిల్లోకి అయితే పెట్టేసేయాలి. సేమ్ ఇదే విధంగానే ఇక్కడ కూడా చూడండి కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే కింద షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేయాలి. షేప్ బెల్ట్ని రెడీ చేసుకునే దానికోసం ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే తీసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ అనేది క్లాత్ని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఒక లైన్ అనేది రావాలి. ఇక్కడ చూడండి ఇలాగ రెండు కూడా ఒకే లైన్లో అనేది ఉండాలి. ఇలాగ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇలాగా ఈ వెడల్పు ఉంది కదండి, ఈ పార్ట్ అనేది దీని యొక్క వెడల్పు అనేది ఇలాగ రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇలాగ కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదంతా కూడా నేను జస్ట్ నార్మల్గా ఏ మెజర్మెంట్స్ అనేది వాడలేదండి. జస్ట్ అందరికీ అర్థమయ్యే విధంగా ఇలాగ షేప్ బెల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగైతే కటింగ్ చేస్తాను. స్టార్టింగ్లో ఎప్పుడైనా కూడా మనకి వెడల్పు అంటే జంప్ ఉంటుంది కదండి, తర్వాత వచ్చే కొద్దీ తక్కువ ఉంటుంది, మరి ఇక్కడ జంప్ ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఇలాగా కటింగ్ చేశాను. ఇప్పుడు 2 లేయర్స్ ఇందులో తీసేసుకొని 2 లేయర్స్ ఈ రెండు కూడా ఈ విధంగా వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఈ రెండు కూడా ఆపోజిట్లో ఇలాగ ఉండాలి. అప్పుడే మనము వేసే అంటే షేప్ బెల్ట్ రెడీ అయిన తర్వాత రెండు కూడా రెండు సైడ్లకి పడతాయి. లేదంటే రెండు కూడా ఒకే వైపుకే పడే ఛాన్స్ ఉంటుందండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వరకు అయితే ఈ ప్రాబ్లమ్ని చాలా ఫేస్ చేస్తుంటారు. చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. షేప్ బెల్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు కూడా ఒకే వైపే పడకుండా రెండు వైపులా పడేలాగా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లాత్ అనేది తీసుకుంటారు కదండి, ఈ క్లాత్ తీసుకునేటప్పుడు చూడండి ఇలాగ ఫస్ట్ ఇది పెట్టేసేసి దీన్ని ఇలాగైతే స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఇది ఎక్కడ ఆపోజిట్లో ఉంది కదా, చూడండి ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా ఉంది. సో ఈ స్ట్రైట్గా ఇది అనేది అటుపక్క ఉంది. సో ఇది కూడా ఇటుపక్క ఉండాలి. ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి. ఇలాగైనా స్టిచ్చింగ్ చేస్తే మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. రెండు కూడా ఒక్కొక్క వైపుకే పడకుండా రెండు డిఫరెంట్ ఒక్కొక్క చోట ఒకలాగైతే పడుతుంది. చూడండి ఇది ఇలాగ మనము కటింగ్ చేసిన తర్వాత ఈ రెండు కూడా ఆపోజిట్లో వచ్చాయి. ఇవి రెండు ఇలాగా ఈ షేప్ తీసింది ఆపోజిట్లో ఇలాగ ఎదురు బదురు రావాలి. దీనివల్ల మనకి రెండు కూడా ఆపోజిట్ సైడ్లో పడతాయి. ఒకే వైపే పడకుండా ఆపోజిట్ సైడ్ పడుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా లోపల నుంచి పైకి తీసేసి పైన అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇలాగా
ఇక్కడే ఒక టిప్ చెప్తానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. చూడండి, ఇది ఏ సైడ్కి వస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇది ఇటు పక్కకు వస్తుంది కదా, ఇక్కడ జాయిన్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 2 లేయర్స్ లైనింగ్ అనేది ఒక సైడ్, తర్వాత ఇది 2 లేయర్స్ రెండు కూడా తీసేసి ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఇలాగా లోపలికి ఈ మెయిన్ డాట్ ఉంది కదండి, ఇది లోపలికి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయాలి. చూడండి, ఇలాగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కంపారిజన్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసేసుకున్న తర్వాత చూడండి, ఈ పార్ట్ ఉంది కదండి బ్యాక్ పార్ట్, దీని మీద ఇలాగ పెట్టేసేయాలి. పెట్టేస్తే మనకి ఇక్కడ షార్ప్గా రెండు కూడా ఒకటే విధంగా ఉండాలి. చూడండి, ఇలాగా ఈ క్లాత్ అనేది లోపలికి తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, మనకైతే కరెక్ట్గా వచ్చిందండి. చూడండి, ఇలాగ రావాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే మీరు అనేది షేప్ బెల్ట్ దగ్గర అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇంకా దీన్ని ఏం అడ్జస్ట్మెంట్ చేయలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ని లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇక్కడ మనము ఖర్చు అంటే ఇందాక అతికించాం కదండి షేప్ బెల్ట్, సో ఖర్చుని ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ కుట్టు ఉంది కదండి, కనిపిస్తుంది కదా, ఈ కుట్టు మీదనే ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ వేసుకునేటప్పుడు లోపల ఉన్న క్లాత్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలాగా ఇక్కడ లోపల నుంచి క్లాత్ని ఈ విధంగా బయటికి తీసేసేయాలి. చూడండి, నీట్గా ఉంది కదా. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొంచెం ఇలాగ ట్రిమ్ చేసేసేయండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ ఇప్పుడు నేను ఒకటే చేశానంటే, ఇందాక ఒకటే రెడీ చేశాను. ఎందుకు ఒకటే రెడీ చేశానంటే, ఒకవేళ అది ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే మనము ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కోసం నేనైతే ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి అయితే రెడీ చేస్తున్నాను. ఇది మామూలుగా టర్న్ చేసేసి ఇలాగా పైన అయితే ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలాగా చూసుకుందాము, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, దీన్ని 2 లేయర్స్ని ఇలాగ మెయిన్ క్లాత్ తర్వాత సింగిల్గా లైనింగ్ క్లాత్ ఇలాగ పెట్టేసేసి ఒకదాని మీద ఒకటి ఇలాగ రెండు కూడా ఒకటే లెవెల్లో వచ్చే విధంగా కింద మెయిన్ డాట్ ఉంది కదండి, దీన్ని లోపలికి ఉక్సు పట్టి కాజా పట్టి వైపు ఇలాగ ఫోల్డింగ్ చేసేసి పైన అనేది ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇంకొకసారి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద అయితే పెట్టేసి ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, దీని మీద ఇవి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది కొద్దిగా. సో దీన్ని ఇక్కడ మనము ఖర్చు పెట్టుకునేటప్పుడు తక్కువ పెట్టుకున్నాము, ఒక కుట్టు వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా టక్స్ అనేది అంటే ఇలాగ పెట్టేస్తే మనకి రెండు కూడా సేమ్ వచ్చాయి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఇలాగ పెట్టేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ రెండు కూడా ఒకటే వచ్చాయి కదా, ఇలాగ రావాలి. ఇలా వస్తే మనకి ఇంకా ఇబ్బంది అయితే ఉండదండి.
ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, రెండు కూడా కరెక్ట్గా వచ్చాయి కదా. ఒకవేళ మీకు కరెక్ట్గా రాకుంటే కూడా ఇక్కడే అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అది కుట్టిన తర్వాత చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇక్కడ షోల్డర్ని ఈ విధంగా మడత పెట్టేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేయాలి. ఇక్కడ నుంచి లోపల ఉన్న క్లాత్ని బయటికి అయితే తీసేయాలండి. ఈ విధంగా నీట్గా తీసేసిన తర్వాత చూడండి, ఇలాగా ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రాగా క్లాత్ కనిపిస్తే ఇలాగా కటింగ్ అయితే చేసేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము లైనింగ్ క్లాత్ తోటి, అంటే ఇది కాజాకండి. కాజాకి కంపల్సరీగా మనము మెయిన్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ దీని మీద అయితే పెట్టేసేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేద్దాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలాగ లోపలికి క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు రఫ్ అయితే ఇచ్చేసేయాలి పైన. దీన్ని ఇలాగా బయటికి తీసేసి ఒక లేయర్ ఇలాగ తిప్పేసిన తర్వాత చూడండి, ఇలాగా ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. చూడండి, మిడిల్లో వచ్చేసి ఒక కుట్టు అనేది వేయాలి. కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు ఇక్కడ రఫ్ అయినది ఇవ్వాలి. ఇది కాజా స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఇక్కడ టర్న్ చేసేసి పాదంని పైకెత్తి నిడిల్ని కిందికి దించి ఇంకొకసారి ఇక్కడ కూడా రఫ్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాజా. సో ఇక్కడ రఫ్ ఇస్తున్నాను. మరి ఇక్కడ రఫ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ గ్యాప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి.
కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అంతా కూడా నీట్గా అయితే ట్రిమ్ చేసేసుకోవాలి. చూడండి ఇది మనకి కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఒక పక్క కంప్లీట్ అయింది, ఇంకొక పక్క ఉంది. ఇంకొక పక్కకి చూడండి ఇందులో వచ్చిన క్లాత్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఇలాగ పెట్టేసేసి కిందికి ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ కిందికి వేసేసి నీట్గా చూడండి. దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. లోపల నుంచి ఇలాగ క్లాత్ని అయితే తీసేసుకోవాలి. చూడండి ఇలాగ ఫస్ట్ రఫ్ ఇవ్వండి. ఇక్కడ రఫ్ వేయడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ అనేది. తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఇచ్చి ఇలాగ నీడిల్ని కిందికి దింపి పాదంని పక్కకి జరిపి ఇలాగ ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఎండ్ అయితే చేయాలి. ఇప్పుడు కంప్లీట్ అయింది కదా ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ దీన్ని అతికించుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఇలాగ ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా రెండు కూడా ఒకదాని మీద అయితే ఒకటి ఉండాలండి. ఒకటి తక్కువ ఎక్కువ ఉండకూడదు. చూడండి ఇలాగా నీట్గా ఇక్కడ ఏం చేయాలంటే ఇలాగ పట్టేసేయండి. ఇలా ఒకదాని మీద ఒకటి గట్టిగా పట్టేసుకొని రఫ్ ఇచ్చేసి ఇలాగ స్లోప్ అయితే వేయాలి. దీనివల్ల మనకి కుట్ అనేది జారే ప్రాబ్లం అనేది ఉండదండి. ఇక్కడ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చే కొద్దీ కొంచెం స్లోప్ అనేది తీయాలి. చూడండి ఇక్కడ చూడండి ఇలాగ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే నీట్గా వచ్చేసింది. దీనికి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి కాబట్టి హ్యాండ్స్కి క్లాత్ అయితే మనము అతికించుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఓపెన్ చేసేస్తున్నాను. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి అంటే వర్క్ వచ్చేది కదా హ్యాండ్కి. ఇలాగ మిడిల్లోకి ఫోల్డ్ అనేది కట్ చేయండి. ఇది 2 హ్యాండ్స్కి మనము వాడాలి కాబట్టి చూడండి ఇది కదా. ఇప్పుడు లైనింగ్ అయితే ఇలాగ తీసేసుకొని చూడండి ఇక్కడ ఒక లేయర్ అయితే తీసుకోవాలి.